మంచి కాటన్ ఫ్యాబ్రిక్, థ్రెడ్ వర్క్, చాలా క్లాస్ గా ఉంది. నాకు చూడడానికి చాలా బాగుంది. సైడ్ అనమాట ఇది డ్రెస్ కింద వాడుకోవచ్చేమో. అలా నేనైతే పడుకోగల ఉన్నాను చెప్పలేనేమో కానీ ఓకే ఓకే అంటే జాలీవర్ 3 మహాశైల నేను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జే లివింగ్ మూమెంట్స్. మీరు కనుక నా ఛానల్ కొత్త అయినట్టయితే, నా పేరు కృష్ణవేణి. ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర బట్ ప్రెసెంట్ లివింగ్ ఇన్ ముంబై. అండ్ నా ఛానల్ ఏముంటాయంటే ఆన్లైన్ షాపింగ్ రివ్యూస్ ఉంటాయి. అండ్ నేను ముంబైలో ఉంటాను కనుక ముంబై వ్లాగ్స్ కొన్ని నా ఛానల్ ఉంటాయి. అండ్ ఈ రోజు అయితే నేను మీషో కంటెంట్ తో వచ్చేసాను. అండ్ మీషోలో అయితే 7 కోఆర్ సెట్స్ తీసుకొని వచ్చేసాము. ఇది ఎలా అంటే టాప్ అండ్ బాటమ్ లా ఉంటాయి. మీరు క్యాజువల్ గా బయటకి ఎక్కడికైనా వెళ్ళడానికి వేసుకోవచ్చు. అండ్ నైట్ డ్రెస్సెస్ టైప్ ఇంటి దగ్గర అయినా వేసుకోవచ్చు అనమాట. 7 కూడా అలానే ఉంటాయి. అండ్ ఈ పండుగలో చుట్టాలందరి మధ్య కొంచెం మంచిగా స్టైలిష్ గా కనిపిస్తాయి కూడా. నేను ఎప్పుడు చెప్పినట్టే ఫస్ట్ నాకు ఏది బాగా నచ్చుతుందో అదే నేను వేసేసుకుంటానని చెప్పాను కదా. ఇదనమాట. ఇది మంచి కాటన్ ఫ్యాబ్రిక్, చాలా బాగుంది. నేను ఒకసారి పక్కన పెడుతున్నాను చూడండి. మంచి కాటన్ కోఆర్ సెట్ అంటారు, కాటన్ లో వచ్చింది. ఇదైతే కలర్ అంటే దీని కలర్ ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ మీకు చూస్తే అర్థమవుతుంది కదా. కలర్ ఒకసారి చెప్పండి నాకు. గ్రే కాదు, అలాంటి బిస్కెట్ కలర్ కాదు, ఇన్ బిట్వీన్ ఏదో ఉందన్నమాట. డిజైన్ అయితే మాత్రం బ్లూ కలర్ లో వచ్చేసింది. అన్నిట్లో అయితే నాకు చాలా బాగా నచ్చింది. మంచి కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉందన్నమాట. దీని కాస్ట్ 440 పడింది. 440కి టాపు బాటమ్ చాలా బాగుంది. నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనమాట. 100% ప్యూర్ కాటన్ ప్రింటెడ్ కోఆర్ సెట్ ఫర్ ఉమెన్స్ అండ్ గర్ల్స్, ఎవరైనా వాడొచ్చు అన్నట్టు. 440 అండ్ 4+3 రేటింగ్ అయితే ఉందన్నమాట. సో మీరైతే అస్సలు భయపడకుండా తీసుకోవచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, దీనికి బ్యాక్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. బ్యాక్ ఎలా వస్తుంది అనమాట. సో మనకి ఇన్ కేస్ ఫిట్టింగ్ కావాలి అని అనుకున్నట్టయితే మనం ఇలా టై చేసుకోవచ్చు. సైడ్ అయినా టై చేసుకోవచ్చు, ఫ్రంట్ ఆర్ ఎల్స్ ఎక్కడైనా సరే. బ్యాక్ అయితే ఇది అటాచ్ ఇచ్చారనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనం తీయడానికి అవ్వదు, ఇక్కడ స్టిచ్ వేసి ఇచ్చేసారు. ముందుకి ఇలా మనం టై చేసుకోవడమే. టై చేసుకున్నా కూడా భలే ఉంది కదా. నెక్స్ట్ సెట్ అయితే ఇదైతే మంచి రేయాన్ ఫ్యాబ్రిక్, కాటన్ అయితే కాదు. కలర్ అయితే ఇటుక రెడ్ అంటారు కదా, ఆ కలర్ లో ఉంది. దీనికి దగ్గర నుంచి చూసినట్టయితే ఇక్కడ ఇదంతా థ్రెడ్ వర్క్ ఇలా వచ్చేసింది అనమాట. ఇక్కడ చూడండి, సేమ్ దీనికి ఎలా వచ్చిందో దానికి లాగే ఒకసారి సైడ్ చూడండి, మీకు అర్థమవుతుంది. టాప్ అయితే ఎలా ఉంది, హ్యాండ్స్ నార్మల్ హ్యాండ్స్, స్ట్రైట్ హ్యాండ్స్ ఇచ్చేసారు. అండ్ ప్యాంట్ అయితే ఎలాస్టిక్, అన్ని వాటికి కూడా మంచి ఎలాస్టిక్ తో ఇచ్చారు అనమాట. బాటమ్ అంతా ప్లెయిన్ సేమ్ అలా ఉంది. అలానే జస్ట్ ఇది యోగ్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మాత్రమే వర్క్ అయితే ఇచ్చారనమాట. అండ్ దీని కాస్ట్ అయితే 347 అండ్ 4+1 రేటింగ్ అయితే ఉంది. చాలా బాగుంది, నీట్ గా ఉందన్నమాట. మేము బయటకైనా వేసుకెళ్ళిపోవచ్చు. ఇదే అయితే మంచి క్రీమ్ కలర్, కొంచెం ఫ్లోరల్ డిజైన్ వచ్చి ఉందన్నమాట. వెళ్ళినప్పుడు లేదా ఏదైనా మూవీస్ కి లేదా అవుటింగ్ ఎక్కడైనా సింపుల్ గా వెళ్ళినప్పుడు చాలా క్లాస్ గా ఉంది. నాకైతే ఈ కలర్ ఒకసారి సైడ్ చూడండి, చాలా బాగుంది అనమాట. క్లాస్ గా ఉంది ఈ కలర్. ఇది బిస్కెట్ కలర్ వస్తుంది, లైట్ బిస్కెట్ కలర్ వస్తుంది అనమాట. హ్యాండ్ అయితే ఇలా ఇచ్చారు. మొత్తం దీని క్లాత్ అయితే కాటన్ బ్లెండ్, ప్యూర్ కాటన్ కాదు, అలాంటి సిల్క్ కూడా కాదు, కాటన్ బ్లెండ్. ఇదంతా సెల్ఫ్ డిజైన్, క్లాత్ తోనే, ప్రింట్ ఏం కాదు. నెక్ అయితే ఇలా వచ్చింది, ఒకసారి మీరు సైడ్ చూడండి. అండ్ సేమ్ ఎలాస్టిక్ ప్యాంట్ అండ్ ఇక్కడ డిజైన్ ఇచ్చేసారనమాట. చాలా బాగుంది. ఇదైతే మాత్రం క్లాస్ గా కనిపిస్తున్నాము. ఒకసారి ట్రై చేయండి. బోత్ నైట్ వేర్ గా యూజ్ చేయొచ్చు అండ్ బయటకు అవుటింగ్ వెళ్ళినప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. అండ్ దీని కాస్ట్ అయితే 347కి ఇంత మంచిదా అని అనిపించింది అనమాట. 347 లో బాటమ్ అండ్ టాప్ వేర్ కాటన్ బ్లెండ్ తో వచ్చింది. 4+ రేటింగ్ ఉంది. ఇది కూడా చాలా బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అంటే ఎప్పుడు కామన్ గా సింగిల్ కలర్ లేదా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నవే కాకుండా అప్పుడు డిఫరెంట్ గా ట్రై చేయాలంటారు కదా, అలాంటి వాటి లేదనమాట. ఇది ఒకసారి ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ అయితే ఈ బ్లూది. యాక్చువల్లీ ఇది కూడా కాటన్ అలా అనుకున్నాను, అక్కడ ఫ్యాబ్రిక్ ఏమి ఇవ్వలేదు అనమాట. కానీ ఇదైతే కొంచెం పాలిష్డ్ క్లాత్ అంటారు కదా, అలా ఇచ్చారు. బట్ లుక్ వైజ్ అయితే అవసరం అనమాట. చాలా చూడటానికి చాలా బాగుంది. ఒకసారి సైడ్ చూడండి. నెక్ అయితే ఇలా కాలర్ అనమాట. బటన్స్ క్వాలిటీ అది చాలా చాలా బాగుంది. టాప్ బాటమ్ రెండు ఒకేలా ఉన్నాయి. సో దీని కాస్ట్ 446. చూపించిన వాటి అన్నిటిలో కూడా కలర్స్ ఉన్నాయి అండ్ సైజెస్ ఉన్నాయి, చూసుకోవచ్చు. అయ్యో అస్సలేం చెప్పడం మర్చిపోయాను. మీరు కామన్ గా కొన్ని ట్రోల్స్ చూస్తున్నారు కదా, ట్రోల్స్ అవ్వచ్చు, ట్రెండింగ్ మీమ్స్ అవ్వచ్చు, ఒడియమ్మ బంటి అని. అదే అనమాట ఒడియమ్మ బంటి డ్రెస్. నాకైతే ఇంకా బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను రివ్యూ చేసేటప్పుడు కాదు కానీ ఇంతకు ముందైనా సరే ఈ డ్రెస్ ఉందని మర్చిపోయాను, లేదంటే ఇదే వేసేసుకుందాను అనమాట. ఆల్రెడీ ఇన్ని రివ్యూ చేసేసాక అప్పుడు చూసాను, అయ్యో ఇది ఎందుకు వేసుకోలేదని.
టూ గుడ్ అంటే టూ గుడ్, చాలా బాగుందన్నమాట. ఈ వింటర్ వేర్ లోని మోస్ట్లీ చెప్పాలని అంటే ట్రావెల్ చేసే వాళ్ళకైనా పండగలో చల్లగా ఉంటది, కానీ మనకి పండగ సింపుల్ గా ఇంట్లో ఏదో స్వెటర్స్ వేసేసుకోకుండా కాకుండా ఇలా బాటమ్ టాప్ ఇది ట్రై చేయండి అనమాట. కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, నైట్ డ్రెస్ లాగా ఉంటుంది, స్వెటర్ లాగా ఉంటుంది అనమాట. ఊలు, ఇది మొత్తం ఊలు, ప్యాంటు, అది టాప్ అన్నమాట. ఇదిగోండి ఒడియమ్మ బంటి అన్నట్టు, ఇక్కడ రాబట్, ఇక్కడ ఉన్నది రాబిట్, ఒడియమ్మ బంటి ఎవరు అర్థం కావట్లేదు కానీ భలే ఉందన్నమాట. ఎలాస్టిక్, హ్యాండ్స్ ఎలాస్టిక్ ఇచ్చాడు. అండ్ బాటమ్ ఇక్కడ హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్, ఇది మొత్తం నార్మల్ గానే ఉందన్నమాట ఊలు. అండ్ ప్యాంట్ ఇది ఎలాస్టిక్, అండ్ ఇక్కడ ఐ మీన్ లెగ్స్ కింద యాంకిల్ ఎంత వస్తుంది కదా అక్కడ కూడా ఎలాస్టిక్ ఇచ్చారనమాట. ఇదైతే చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ అయితే 490 పడింది. 490 లో చాలా కలర్స్ ఉన్నాయి. ఇది యాక్చువల్లీ బ్రౌన్ అన్నమాట, లైట్ బ్రౌన్. ఇందులోనే బ్లూ ఉంది, పింక్ ఉంది, బ్లాక్ ఉంది, వైలెట్ ఉంది, చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఆల్మోస్ట్ 5 కలర్స్ ఉన్నాయి. 490 పడింది. నాకైతే నచ్చింది అనమాట. ఇంకా ఎక్కువ చెప్పకుండా ఈ సంక్రాంతికి అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను, చాలా బాగుంది అనమాట. మస్ట్ ట్రై అని చెప్తాను ఇది. అండ్ నెక్స్ట్ వన్, ఇది కూడా కాటన్ బ్లెండ్, చాలా బాగుంది చూడటానికి అయితే. చెప్పాలి అంటే ఇది డ్రెస్ కింద వాడుకోవచ్చేమో అలా ఉంది చూడటానికి లుక్ వైజ్, కానీ కలర్ కాంబినేషన్ అనేది అవసరం అనమాట. ఇది ఈ ముందే ఉడిపోయి, బట్ దీంతో సంబంధం లేదు, ఎందుకంటే హ్యాండ్ కి మంచి ఫినిషింగ్ ఇచ్చేసాడు. జస్ట్ ఇలా పెట్టించాడు అంతే, ఇలా ఎక్స్ట్రాస్ ఇచ్చారు. హ్యాండ్ కి అయితే ఉడిపోయింది. మేబీ మీకు వచ్చింది బాగుంటదేమో, కానీ దాంతో లేకపోయినా బాగానే ఉంటది. ఇదనమాట. ఇక్కడైతే నెక్ దగ్గర ఈ డిజైన్ ఎలా ఇచ్చేసారు. ఇది కొంచెం నీస్ వరకు వస్తుంది అనిపించింది, ఒకసారి పక్కన చూడొచ్చు మీరు ఎలా ఉంటది అనేది. అండ్ దీని ప్యాంట్ యాజ్ యూజువల్ మంచి క్లాత్ ఇచ్చాడు అండ్ ఎలాస్టిక్. కాస్ట్ అయితే 348 కి ఇదంతా చాలా బాగుందబ్బా. మంచి క్లాత్ అండ్ క్లాస్ గా కనిపిస్తున్నాము. ఇందులో పింక్ ఉంది, స్కై బ్లూ ఉంది, ఇది ఒక కలర్. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. 348 పడింది దీని కాస్ట్. అండ్ నెక్స్ట్ చూద్దాం. యాక్చువల్లీ ఇది నేను ఎల్ ఇచ్చాను, మరి ఎక్సెల్ వచ్చిందో ఏంటో, నేనైతే పొడవకల్లా ఉన్నాను, కానీ బట్ టిక్ రేయన్ అనమాట, చాలా బాగుంది. కొంచెం వెయిట్ ఎక్కువ లేదు అంటే ఒక సైజ్, నాకైతే నేను ఎల్ సైజ్ ఇచ్చాను కదా, ఎల్ లూజ్ అయ్యింది. సో ఎల్ కన్నా బిఫోర్ సైజ్ అంటే నేను ఎం ఇస్తే నాకు మంచిగా కనిపిద్దునేమో, ఎల్ లూజ్ అయింది. కానీ ఇది కూడా చాలా బాగుంది అనమాట. కొంచెం డిఫరెంట్ గా అన్నాను కదా, ఒకటి మొత్తం ఫ్లోరల్ వచ్చింది అని చెప్పి, దానిలాగే ఇది కూడా కొంచెం డిఫరెంట్, ఎక్కువ ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. కలర్ అయితే ఇలా హైనెక్ వచ్చింది, ఆయనకు వచ్చింది. కానీ బిఫోర్ ఇది ఎల్ ఉంది కనుక నాకు ఎల్ సరిపోతాయి, కానీ ఇది లూజ్ వచ్చింది కనుక ఎం తీసుకోవాలంటే మీ సైజ్ కన్నా ఒక సైజ్ తక్కువ తీసుకుంటే ఇది బాగుంటది అనమాట. సేమ్ ప్యాంట్ ఎలాస్టిక్, అండ్ దీనికైతే 2 వైపులా పాకెట్స్ కూడా ఇచ్చారు, జోబులు. ప్యాంట్ ఎలా ఉందన్నమాట. కాస్ట్ అయితే 380 కదా, ఇది 380 కంటే చాలా బాగుందబ్బా. ఐ మీన్ క్లాత్ వైజ్ చెప్తే చాలా వెయిట్ ఉంది, బాగుంది. సైజ్ అయితే ఒక తక్కువ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఈ గ్రీన్ వన్, ఇది కూడా బాగుంది. ఇక్కడ అయితే థ్రెడ్ వర్క్ అనమాట, ఇదంతా కూడా వైట్ షైనింగ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడు. అది జస్ట్ హిప్ పార్ట్ లో వస్తుంది. అండ్ నెక్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఇలా ఇచ్చారనమాట. సైడ్ వేసుకుంటాను కదా, ఒకసారి చూడండి, ఇది ఇలా. అండ్ ప్యాంటు ఎలాస్టిక్, కింద కూడా దీనికైతే ఇలా డిజైన్ ఇచ్చేసాడు అనమాట. క్లాత్ అయితే రేయన్ ఫ్యాబ్రిక్ గ్రీన్. దీని కాస్ట్ అయితే అన్నిటికన్నా ఇదే తక్కువ, 302 పడింది అనమాట. ఇవన్నమాట టోటల్ 7 కోఆర్డ్ సెట్స్. మీరు బయటగానే యూజ్ చేయొచ్చు అండ్ ఇంట్లో అయినా ఎలా అయినా వాడేయచ్చు, చాలా బాగున్నాయి. ఇంకా చెప్పాలని అంటే ఈ జనవరి 3-4 మహాసేల్ అని ఏదో వస్తుంది, సో అందులో తీసుకున్నట్టయితే ఇంకా కాస్ట్ తక్కువగా ఉంటాయేమో. అండ్ మీకు తెలుసు కదా, వీటి లింక్స్ అన్ని కూడా ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. అంటే ఈ వీడియో కింద ఒక టైటిల్ లా ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ అని క్లిక్ చేసినట్టయితే మీకు లింక్స్ అన్ని అక్కడ ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను సేమ్ లింక్స్ అన్ని కూడా డైరెక్ట్ లింక్స్ కమ్యూనిటీ పోస్ట్ లో కూడా ఇచ్చేస్తాను. అండ్ ఇంకా చెప్పాలని అంటే మీరు ఇన్స్టాన్ ఫాలో అయిపోండి, Krishnaveni_3275. అక్కడ కూడా మీరు లింక్స్ అని నేను అక్కడ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు లింక్ అనగానే అక్కడ మీకు నేను సెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడైతే అలా సెండ్ చేయడానికి అవ్వదు, డిస్క్రిప్షన్ అండ్ కమ్యూనిటీ పోస్ట్ లో మాత్రమే పెట్టగలుగుతాం అనమాట. సో ఇన్స్టాన్ కూడా ఫాలో అయిపోండి, Krishnaveni_3275. అండ్ ఫైనల్లీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ KSJ Living Moments. థ్యాంక్ యూ.